గోషామహల్లో 5 అంతస్తుల భవనం కుంగింది. 5 అంతస్తుల భవనం పక్కనే మరో భవన నిర్మాణం కోసం భారీ గుంతలు తీశారు. దీంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనానికి పలు చోట్ల పగుళ్లొచ్చాయి. ఈ ఘటనపై స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకున్న నాదుడు లేడు. 5 అంతస్తుల భవనానికి సమీపంలో ఉన్న ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళనలో పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. बोलो तो बाकी आते हैं तो नहीं आते। पुलिस वालों को कोई बोलो नहीं। बोलो तो बाकी आते हैं तो नहीं आते। पुलिस वालों को कोई बोलो नहीं। జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రేన్ అనేది తెచ్చినా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. దయచేసి మీరైనా జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా రాలేరు, వాళ్ళు వచ్చి ఇమీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఏదైతే గోషామహల్ దగ్గర ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. అమర్. గ్రేసి, గోషామహల్లోని చెక్నవాడిలో 5 అంతస్తుల భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం మొత్తం కూడా పక్కనే మనం చూడొచ్చు. ఏదైతే భవన నిర్మాణానికి సంబంధించి ఈ 2 భవనాలు గతంలో నిర్మించినవి, ఆ నిర్మించినటువంటి పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే గుంతలు ఉన్నాయో గుంతలు తవ్వారు. దీంతో ఈ పక్కనే ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం చూడొచ్చు. ఈ 5 అంతస్తుల భవనం మొత్తం కూడా కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చేరుకున్నారు. అయితే చుట్టుపక్కల నాలా ఉండడం, నాలా పక్కనే ఆనుకునే ఈ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ G+2 భవనానికి మాత్రమే అనుమతి ఉంది. అయినా కూడా ఇల్లీగల్ గా మొత్తం 5 అంతస్తుల భవనం అయితే నిర్మించారు. ఈ చిన్నపాటి స్థలంలోనే ఎక్కువగా 5 అంతస్తుల భవనం నిర్మాణం చేయడం, దీనికి పైనికి వెళ్ళడానికి కూడా లోపలికి వెళ్ళడానికి కూడా పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భవనం మొత్తం కూడా పగులు వచ్చేసింది. దాదాపు 3 ఇంచుల మేర కిందికి కుంగిపోవడంతో డిఆర్ఎఫ్ టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. మనం చూడొచ్చు ఆ పనిచేసే స్థలం మొత్తం కూడా అక్కడే ఉన్నటువంటి గుంతలన్నీ కూడా గుంతలకు సంబంధించి పిల్లర్ పుట్టింగ్ లెంత్ భీములు వేయడానికి, పుట్టింగ్ లెంతులు తీయడానికి ప్రస్తుతం ఆ మొత్తం గుంతను కూడా తీశారు. గుంతను తీసే క్రమంలోనే ఈ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించిన మొత్తం ఫ్రేమ్ మొత్తం కూడా కింద ఉన్నటువంటి పుట్టింగ్ లెంతులన్నీ కూడా బయటపడ్డాయి. మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ సంబంధించిన పునాది సంబంధించి చూడొచ్చు. పుట్టింగ్ లెంతులు వేయడానికి మాత్రమే ఇక్కడ పనివారు వర్క్ చేస్తున్న క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా బయటకు వస్తున్నాయి. బీమ్ లెంతులు కావచ్చు, పుట్టింగ్ లెంతులు ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం కూడా లోపలికి కుంగిపోవడంతో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం కూడా ఏ క్షణమైనా కూలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సపోర్టింగ్ సంబంధించిన స్టీల్ సంబంధించిన ఫ్రేములు కూడా పెట్టారు. ఏ క్షణమైనా కూలే అవకాశం ఉంది. క్షణానికి ఉన్నటువంటి ఏదైతే భవనం సంబంధించి ఎప్పుడైనా కూలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే క్షణానికి కొంత కిందికి కుంగిపోతున్న నేపథ్యంలో వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా క్లోజ్ చేశారు. ఇటు ఎవరికి కూడా ఇటువైపు రానియకుండా పూర్తిగా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇప్పుడు అధికారులు అయితే ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనకు కారణం ఏంటంటే ఈ ఏదైతే బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఆ పిల్లర్ గుంతలే కారణం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు మాత్రం పరిశీలిస్తున్నాం. ఉన్నటువంటి నివసితులు ఏదైతే 5 అంతస్తుల భవనం ఉందో 5 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఖాళీ చేయించామైతే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనా స్థలం వద్ద డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చేరుకున్నారు, సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఖాళీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏ క్షణమైనా కూలీ పక్కకు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న భవనం వారికి కూడా సమాచారం కూడా అందించారు. ఆ చుట్టుపక్కల ఉన్న భవనంలో ఉన్నటువంటి
వ్యక్తులను కూడా ఖాళీ చేస్తున్నారు. వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. క్రేషి.